ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణంలోని ఎస్ఎస్ఎన్ కళాశాల దగ్గర ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మేకపోతుల నాగేశ్వరరావు మాట్లాడుతూ, స్వాతంత్రం మా జన్మ హక్కు అని పిడికిలి బిగించి సంపూర్ణ స్వాతంత్రం కావాలని ఏఐఎస్ఎఫ్ నినాదించి పోరాడింది. 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఏఐఎస్ఎఫ్ సంఘాన్ని స్థాపించి స్వాతంత్రం కోసం ఎంతమంది విద్యార్థులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీరోచితంగా పోరాడారని, మరియు నాటి నుండి నేటి వరకు విద్యార్థులకు ఉచిత విద్య అందించాలని, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పాలకులు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు హేమంత్, మధు, నజీర్, చాణక్య, కిరణ్, మనోజ్, హుస్సేన్, విజయ్, సైదా, సిపిఐ నాయకులు సత్యనారాయణ రాజు, ఉప్పలపాటి రంగయ్య, కోయి శ్రీను, నాగేశ్వరరావు, రాజు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి మిత్రులారా, మీ అందరికి కూడా 91వ ఏఐఎస్ఎఫ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు మన సుబ్బారావు గారు, నాగేశ్వరరావు గారు చెప్పినట్టు 91 సంవత్సరాలుగా మన ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల కోసం ఎనలేని పోరాటం చేసింది. ఆనాడు 1936 ఆగస్టు 12వ తేదీన లక్నో నగరంలో స్థాపించి నాటి నుండి నేటి వరకు కూడా ఎన్నో సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఏఐఎస్ఎఫ్కి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని దేశవ్యాప్తంగా కూడా ప్రతి కళాశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ జెండా ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. మరి ఏఐఎస్ఎఫ్ నిన్న మొన్న పుట్టిన విద్యార్థి సంఘం కాదు. ఈ దేశానికి స్వాతంత్రం రాకముందే ఈ దేశానికి సంపూర్ణమైన స్వాతంత్రం కావాలని చెప్పి పిడికిలి బిగించి సంపూర్ణ స్వాతంత్ర ఉద్యమంలో వచ్చేంత వరకు కూడా ఏఐఎస్ఎఫ్ కీలక పాత్రగా పనిచేసింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ దేశం స్వతంత్ర అనంతరం కూడా ఇక్కడ పుట్టిన ప్రతి విద్యార్థి కావచ్చు, అందరికి కూడా ఉచిత విద్య అందించాలని, విద్యార్థి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ పోరాటం చేస్తూ ఉంది.